ఇక తెలంగాణలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో 4 లక్షలోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇక సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ క్లిక్ చేయగానే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఏకకాలంలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. సుమారు 11.42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీ కింద సుమారుగా 7,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. ఇక 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కగానే ₹1,00,000 లోపున్నటువంటి రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు ఆయా రైతుల అకౌంట్లో పడనున్నాయి. రైతులను 3 కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో 1,00,000 లోపు, రెండో విడతలో 1,50,000, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. బ్యాంకులు, PACSల నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలన్నింటినీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. ఇక 1,00,000 లోపు రుణాలు ఉన్న రైతుల వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లు, DAOలకు పంపించారు. ఇక పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అతిపెద్ద హామీ అని చెప్పుకోవచ్చు. అంటే 2 లక్షల రుణాలు మాఫీ, 2 లక్షల రూపాయల రుణం ఉన్న ప్రతి రైతు కూడా మాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ అంత లోపే ఈ రోజే 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయబోతున్నారు. ఈ రోజు 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణాలకు సంబంధించినటువంటి అమౌంట్ బటన్ నొక్కి ప్రతి రైతు ఖాతాల్లో కూడా వేయబోతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ పవన్, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా 2 లక్షల రుణమాఫీని రైతాంగానికి ఒకే దఫా మాఫీ చేస్తామని చెప్పి స్పష్టం చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల రైతాంగానికి మొదటి దశలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 500 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ఉద్దేశించి ఒకేసారి ₹1,00,000 రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ నెల 18వ తేదీన, అంటే ఇవాళ ₹1,00,000 రుణాలు మాఫీ చేయగా ఈ నెల చివరాఖరికల్లా ₹150,000 రుణాలు మాఫీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నాటికి మిగతా అమౌంట్ అంతా కూడా, అంటే 2 లక్షల రుణాలు మొదటి దశలో భాగంగా దాదాపు 12 లక్షల మందికి ₹1,00,000 రుణాలు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. దీనికి 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షలకు పైగా రైతాంగాన్ని వివిధ బ్యాంకర్లు రుణాలు తీసుకున్నటువంటి సందర్భంలో తిరిగి రుణాలు చెల్లించలేక, రెన్యువల్ చేయించుకోలేక చాలా చోట్ల చాలా మంది రైతాంగం అంతా కూడా డిఫాల్టర్లుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పొందుపరిచాము. దానికి అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతుందంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. అందులో వ్యవసాయ శాఖతో పాటుగా సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీములను పక్కాగా అమలు చేయాలంటే దాదాపు ఏడాదికి ₹1,00,000 కోట్ల కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఆదాయ వనరులు సమీకరించుకున్నటువంటి అంశంలో భాగంగా మొట్టమొదటి అంశంగా, ప్రాధాన్యత అంశంగా రుణమాఫీ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పట్టా పాస్బుక్ కలిగినటువంటి ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 బ్యాంకర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ప్రజాభవన్లో. ఈ బ్యాంకర్లతో కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్క చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా బ్యాంకర్లు రైతులను డిఫాల్టర్లుగా పరిగణించి కొత్త రుణాలు ఇవ్వకపోగా గతంలో ఉన్నటువంటి రుణాల పేరిట తీవ్ర ఇబ్బందులకు గురిచేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర బ్యాంకర్ల
అందరికీ కూడా బట్టి విక్రమార్క చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఈ 2 లక్షల రుణమాఫీ జరిగిన వెంటనే కొత్త రుణాలు రైతు తిరిగి తీసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ నుంచి పూర్తి స్థాయి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జరుగుతున్నటువంటి ఒక రైతు బంధు కార్యక్రమాన్ని నేరుగా వెళ్లి పరామర్శించకపోయినా సంబంధిత జిల్లాలకు వారిగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఆయా రైతు వేదికల ద్వారా రైతుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవాలి. ఇది ₹1,00,000 రుణమాఫీ అనేటువంటి అంశము ఒకే దఫా ₹2,00,000 చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి నిధుల సర్దుబాటు ప్రక్రియ కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో 3 దశల వారీగా ఈ నెల 18వ తేదీన అంటే ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ, ఈ నెల చివరాఖరికి ₹150,000 రుణమాఫీ, ఆగస్టు 15వ లోపుగా మిగతా అమౌంట్ అంతా కూడా దాదాపు 44 లక్షల నుంచి 40 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా విముక్తి కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా దాదాపు 17,000 అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు, వివిధ సర్టిఫికెట్లను సబ్మిట్ చేసి రుణమాఫీకి అర్హురాలుగా ఆయా బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను సైతం రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రికవర్ చేసేటువంటి ఆలోచనలో ఉంది. ఈ అంశాన్ని వాళ్ళ మధ్యాహ్నం జరుగుతున్నటువంటి బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క బ్యాంకర్లకు పలు సూచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కొండలకు, గుట్టలకు, అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు కూడా చాలా చోట్ల రైతు బంధు పడేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణించింది. వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇస్తూ ఇప్పటికే లాయర్లు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి 100 ఎకరాలకు పైగా ఉన్నటువంటి చాలా మందికి ఈ ఒక రుణమాఫీ వర్తించదు. కాబట్టి ఇవాళ జరగబోతున్నటువంటి ఒక రుణమాఫీ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవాళ 11 గంటలకు సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత తెలంగాణ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ తో 2 గంటలకు సమావేశం ఉంటుంది. 4 గంటలకు రైతు రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా ప్రారంభిస్తారు.